ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. బీసీ కులగణన రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలని, గతంలో మాదిరిగా అసంపూర్తిగా చేసి తప్పుడు బీసీ లెక్కలు చూపెడితే ప్రభుత్వానికి పుట్టగదులు లేకుండా చేస్తామని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంఘం సూర్యారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో బీసీ కులగణన నివేదికపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ 1931-2025కు ఎంతో ప్రాముఖ్యత సంవత్సరమని, గతంలో 1931 బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన కులగణన చివరి దాకా ఇప్పుడు మళ్ళీ 2025లో చేసిన కులగణన చరిత్రలో నిలిచిపోయే సంవత్సరమన్నారు. బీహార్ రాష్ట్రంలో కులగణన చేస్తే 26 సార్లు అక్కడ ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాపాన పోలేదంటేనే ఆయన బీసీలపై ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో అర్థమవుతుందన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ, రేపు జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ఓటు మనకే వేసుకుందాం అనే నినాదంతో ముందుకెళ్లి అత్యధికంగా స్థానిక సంస్థల్లో బీసీలు గెలవాలని, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీలో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు బాబుగౌడ్, బీసీ సమాజ్ నల్గొండ ఉమ్మడి జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, వనపర్తి ఐక్యవేదిక కన్వీనర్ సతీష్ యాదవ్, బీసీ సమాజ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, బీసీ సమాజ్ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ పాండురంగ యాదవ్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, నాయి బ్రాహ్మణ సంఘ పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం, మాజీ సర్పంచులు వెంకటనారాయణ, శ్రీనివాస్ గౌడ్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సత్యనారాయణ సాగర్, బీసీ సమాజ్ మహబూబ్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ దుర్గేష్, బీసీ సమాజ్ దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి శేఖర్, పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి విభాగం నాయకుడు తాయప్పతో పాటు పాలమూరు పట్టణ రజక సంఘ నాయి బ్రాహ్మణ సంఘ నాయకులతో పాటు జడ్చెల్ల, దేవరకద్ర, మక్తల్, కొడంగల్, వనపర్తి, నాగర్ కర్నూలు నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. నమస్తే మీడియా మిత్రులందరూ కూడా. ఈనాటి ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం, కులగణనలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కులగణన తప్పుల తడకగా ఉన్నదన్న ఉద్దేశంతో గత కొంతకాలంగా బీసీ ప్రజా సంఘాలు, బీసీ సమాజం అందరం కూడా నిరసన తెలపడంతో ప్రభుత్వం తిరిగి రీసర్వే చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఏదేమైనా రీసర్వేలో కూడా మళ్ళీ మొదటగా జరిగిన తప్పుల్ని మళ్ళీ జరగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కులగణన ఎవరో మెప్పు కొరకు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేది బీసీ సమాజం ఆశయం. దయచేసి ఈ చరిత్రలో 1931 సంవత్సరానికి ఉన్నంత ప్రాధాన్యత 2025 సంవత్సరానికి కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నట్టే, భారతదేశంలో 1931 సంవత్సరం తర్వాత జనాభా లెక్కలు తీయలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 7 దశాబ్దాలు గడిచిన తర్వాత అందులో బీహారు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు తీసినా అవి బయటికి రాలేదు. వచ్చిన కోర్టులలో మగుతున్నాయి కాబట్టి ఫలితాలు బయటికి రాలేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కులగణన 2025 సంవత్సరంలో చేసినది మొక్కుబడిగానే కనపడుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా గగ్గోలు పెట్టడంతో 2025 సంవత్సరానికి ప్రాధాన్యత చేకూరుతుంది. కాబట్టి దయచేసి బీసీ సమాజ్ తరఫున మేము కోరుకునేది ఒకటే, గణన కరెక్ట్గా చేయండి. ఈ సమాజంలో పందులకు లెక్కలున్నాయి, పశువులకు లెక్కలున్నాయి, చిలకలకు లెక్కలున్నాయి, పులులకు లెక్కలున్నాయి, కానీ మనుషులకు లెక్కలు లేకుండా పోయింది. కాబట్టి స్వతంత్రం తెచ్చుకున్నది, తెలంగాణ తెచ్చుకున్నది సామాజిక న్యాయం కొరకు, కానీ కేవలం 2-3 కులాల పాలక కులాలకు కాదు. దయచేసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ సమాజంలో కులగణన ఉంటేనే సంక్షేమ ఫలాలు కానీ, సంపద కానీ, అంత్యోదయం జరిగినట్టు, అంటే చివరిలో ఉన్నవాడికి కూడా ఈ సంపద కానీ, సంక్షేమ ఫలాలు కానీ అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, దయచేసి ఈ ప్రభుత్వాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ అందరికి కూడా మేము కోరుకునేది ఏంటంటే, దయచేసి ఈ కులగణన ఇప్పటికైనా రీసర్వే కులగణని ఒక పద్ధతి ప్రకారం చేయండి, అందరికి న్యాయం జరిగే విధంగా చేయండి. అంతేకాని
మేము ఎవరి కొరకో ఎవరి మెప్పు పొందడం కొరకో మళ్ళీ రీసర్వే చేస్తున్నాం అని నిన్ననే స్టార్ట్ చేసినారు 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అని డేట్ పెట్టినారు. కానీ అది క్లారిటీ లేదు, ప్రకటనలు లేవు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు. ఆన్లైన్ అంటున్నారు, నోడల్ ఆఫీసర్స్ అంటున్నారు, ఏదే రకంగా మేము చేస్తామంటున్నారు. కానీ అట్లా కాకుండా ఇంతకుముందు ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే డోర్ టు డోర్ వెళ్ళేలాగా అయితే చేసినారో ఇప్పుడు కూడా రీసర్వే కూడా మేము కోరుకునేది ఏంటంటే డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేస్తేనే కరెక్ట్ ఫలితాలు వస్తాయి. అదర్వైజ్ మళ్ళీ కూడా తప్పుల తడకగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం, దయచేసి రీసర్వే డోర్ టు డోర్ వెళ్ళి చేయాలి, అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన రిపోర్ట్పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలామంది బీసీ కుల సంఘ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ పార్టీల నుంచి బీసీ నాయకులు రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన రిపోర్ట్లో తప్పుల తడకగా ఈరోజు అన్ని బీసీ సంఘాలు ఖండిస్తున్నాయి. దాని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు దీక్షలు చేసిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రీసర్వే చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఏదైతే షరతులతో కూడింది కాకుండా ప్రతి ఇంటింటికి వెళ్ళి సమగ్రంగా తీసుకొని ఈరోజు బీసీ లెక్కలు చూపెట్టవలసిన సమయం ఆసన్నమైంది. లేని పక్షంలో ఏదైతే సమగ్ర కులగణన కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేయడం జరిగిందో రేపు సరైన బీసీల లెక్కలు తెలియకుండా మాత్రం మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు బీసీ సంఘాలు అన్నీ ఏకమవుతాయి. దాంట్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లా నుంచే ఆ ఉద్యమానికి తుది రూపం మేము ముందుకు తీసుకొస్తాం. ఏదైతే కులగణలో తప్పుల తడగా ఉన్నటువంటి కులగణన సర్వేను రీసర్వే చేసి బీసీల జనాభాను పెంచాలి. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈరోజు అగ్రవర్ణాలు వాళ్ళ పర్సంటేజ్ని పెంచుకొని ఈడబ్ల్యూఎస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు 13% పైకి చూపడం జరిగింది. వాళ్ళున్న 5-6% లేని ఈరోజు పెట్టుకొని దాన్ని ఏ విధంగానైనా కాపాడుకునే ఒక తాపత్రయంతో ఈరోజు అగ్రవర్ణాల జనాభాను ఎక్కువ చూపెట్టింది. కాబట్టి దీన్ని మీ బీసీ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం. మాది ఒకటే, అందరి ఇంటెన్షన్ ఒకటే, మీరు అక్యురేట్గా జనాభా లెక్కలు తేల్చండి, బీసీల లెక్కలు తేల్చండి. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడున్న సర్వేకు, మీరు చేసిన సర్వేకు ఎందుకు బీసీ జనాభా తగ్గిందో ఒకసారి మీరు బీసీ సమాజానికి సమాధానం చెప్పాల్సిన సందర్భం ఆసనమైందని ఈ విధంగా తెలియజేస్తూ రేపు జరగబోయే ఏదైతే ఇంటింటి సర్వేను ఖచ్చితంగా మీరు కూర్చా తప్పకుండా ప్రతి ఇంటింటికి మిస్ అయిన 19 లక్షల జనాభాను మీరు ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి బీసీల లెక్కలు తేల్చి సరైన లెక్కలు తేల్చాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది.